బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ 25 ఏళ్ల సినీ ప్రయాణంలో సాధించిన ప్రతి విజయానికి వెనుక ఆయన భార్య ఐశ్వర్య రాయ్ ఉన్నారని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా గెలుచుకున్న అభిషేక్ వేదికపై నిలిచిన తన భార్యపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. నేను ఈ స్థాయికి చేరుకోవటానికి ఐశ్వర్య ప్రధాన కారణం. ఆమె ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచింది, నాకు ప్రేరణ ఇచ్చింది అని చెప్పాడు అభిషేక్. అభిషేక్ గెలిచిన అవార్డు ఐ వాంట్ టు టాక్ చిత్రంలో నటనకు సంబంధించింది. ఈ అవార్డును అందుకోవటం తనకు విశేషమైన సంతోషమని చెప్పారు. ఏకంగా వేదికపై నిలిచినప్పుడు కుటుంబ సభ్యుల మధ్యలో ఆ సంతోషాన్ని పంచుకోవటం అతనికి మరింత ఆనందాన్ని ఇచ్చిందని అభిషేక్ చెప్పారు. తన కుమార్తె ఆరాధ్య తండ్రి అమితాబ్ బచ్చన్ కి ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. కుటుంబ సభ్యుల మధ్య ఈ కృతజ్ఞాభివ్యక్తి ఆయనకి రెట్టింపు సంతోషాన్ని అందించింది. అభిషేక్ బచ్చన్ తన సినీ ప్రయాణం ఎంత కష్టమైందో, ఎన్నో అడ్డంకులు సవాళ్లు ఎదుర్కొన్న విషయాల్ని కూడా గుర్తు చేసుకున్నారు. నాకు ఎన్నో అవకాశాలు ఇవ్వటం ద్వారా నా కెరీర్ ముందుకెళ్ళింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలందరికీ, ఎప్పటికీ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ నేను రుణపడి ఉంటాను అని చెప్పారు ఆయన. ఈ 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న వారి సినీ ప్రయాణంలో ఐశ్వర్య రాయ్ అనుకోని సవాళ్లను అధిగమించడంలో మరియు అభిషేక్ వ్యక్తిగత వృత్తిపరమైన స్థాయిలో మెరుగుపడటంలో కూడా కీలక పాత్ర వహించిందని వివరించారు. అభిషేక్ బచ్చన్ ఈ కృతజ్ఞత సందేశానికి అభిమానులు, చిత్ర పరిశ్రమకి బలమైన ప్రేరణ సూత్రంగా నిలుస్తోంది. ఫిలింఫేర్ అవార్డు గెలుపుతో ఆయన నిశ్చితమైన నటనకు, దృఢమైన కృషికి గుర్తింపు లభించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ఐ వాంట్ టు టాక్ చిత్రంలో చూపిన నటన వ్యక్తిగత భావాలను ప్రేక్షకుల మధ్యకి చేరవేసింది. అయితే ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ తను కష్టపడి సాధించిన విజయాల మూలాధారం ఆసక్తికరమైన కుటుంబ మద్దతుని ఒక్కసారి మళ్లీ స్పష్టం చేశారు. బాలీవుడ్లో ఇంతకాలం కొనసాగుతున్న వారి కెరీర్, వ్యక్తిగత కుటుంబ విలువలను పంచుకునే విధానం యువ నటులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవానికి కాదు, భార్య మరియు కుటుంబానికి ఇచ్చే గౌరవానికి ప్రతిగా కూడా చెప్తున్నారు అభిషేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.